మనం ప్రస్తుతం అయితే అడవిలోకి మాత్రం వెళ్ళటం లేదు. మన ఇరిగేషన్ సంబంధించిన కార్యాలయం మన కొత్తపేటలో కానరావట్లేదు, జలవనరుల శాఖ అని మనం చెప్పడం అయితే జరిగింది. ఇది ఇక్కడ మా భారతీయుడు మన కొత్తపేట, మరి మా గురువు ఈయన ఎన్నో నిమ్మల రామకృష్ణ గారు, ఎందుకు రిటైర్డ్ మన ప్రధాన ఉపాధ్యాయులు అయ్యారు. ఎందుకంటే ఎలాంటి అవినీతి జరిగినా, ఎక్కడ అక్రమ కట్టడాలు ఉన్నా వీరైతే మాత్రం ఫిర్యాదు ఇస్తారు. నాకెందుకులేని నిర్లక్ష్యం మాత్రం ఉండరు. ఎప్పుడూ కూడా బ్యాగ్ చేతిలోనే ఉంటుంది, పెన్న జేబులోనే ఉంటుంది, పరిష్కారం మాత్రం పోరాటం చేస్తూనే ఉంటారు. నమస్కారం సార్ మాస్టర్ గారు. ఎందుకంటే మీరు ఉద్యోగం చేసినంత కాలం కూడా ఎక్కడ అవినీతి లేకుండా, ఎక్కడ అసమానతలు కానీ, ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా సరే ఉద్యోగం చేసే సమయంలో కూడా మీరు పోరాటం చేసేవారు. మా కొత్తపేటకు ఒక భారతీయుడు ఉన్నాడు అన్నది మాకు ఎంతో గర్వం నిజంగా. ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా ప్రైవేటు యాజమాన్యంలో అద్దెలు కడుతున్నారండి. ఆ అద్దె ఎవరు ప్రజల సొమ్మే కదండి, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందండి. అద్దెలో బయట వాళ్ళు 1000 రూపాయలు అయితే గవర్నమెంట్ ఆఫీస్ అయితే 2000 ఇస్తారండి. అది వాస్తవం కాదంటే ఎవరు సరిపోవండి. ఇప్పుడు బస్ స్టాండ్ కి దగ్గర పోలీస్ స్టేషన్ పక్కనే ఈ జలవనరుల శాఖ బిల్డింగ్లు క్వార్టర్స్ ఉన్నాయండి. ఈ బీడెట్టేసారు. ఈ పరంగా నన్ను ఇంకొక సహాయకుని ఇస్తే మేము బాగు చేసి ఒక 10 రోజులు మీకు రెడీమేడ్ చేసి ఇవ్వగలుగుతాం అండి. ఒక బాధ్యత గల భారతీయుడిగా ఎవరికైనా అన్యాయం జరిగితే నాకు 70 సంవత్సరాలండి, బీపీ లేదు, షుగర్ లేదు. కలెక్టరేట్ కి రాజమండ్రి కానీ అమలాపురం కానీ పిటిషన్లు రాసి వాళ్ళ సంతకాలు చేసి ఫ్రీ సర్వీస్ చేస్తానండి. సీఎం గారి దగ్గరికి కానీ మన జలవనరుల శాఖ మంత్రి నా పేరు నిమ్మల రామకృష్ణ గారి దగ్గరికి కూడా వెళ్ళి పిటిషన్ ఇచ్చానండి. చాలా సంతోషం సార్. ఇదే పద్ధతిలో కౌశిక్ కాలువ కట్టినండి ఆక్రమణలు చేసేసి వాళ్ళు అద్దెలు ఇచ్చుకుంటున్నారండి. నిజంగా లేనివాడు కౌశిక్ గట్టుకుని ఇల్లు వేసుకుని ఉంటే శుభమండి. ఆ కౌశిక్ గట్టిన ఉన్నవాళ్ళు గవర్నమెంట్ 2 సార్లు ఇల్లు ఇచ్చినాయండి. భార్య పేర 1, 3 పేరు ఒకటి. ఆ ఎంఏసుకుని కౌశిక్ గట్టిన అంతా కౌశిక్ అంతా మూసాడండి. దాని మీద పిటిషన్ పెడితే కలెక్టర్ గారు స్పందించి మన కొత్తపేట తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి ఆర్డర్స్ ఇస్తే వీళ్ళ రాజకీయ ఓటు బ్యాంక్ పోతాయనండి మూలం ఆడేశారు. అయినా ప్రతి వారం అయితే ఒక పిటిషన్ ఇస్తా ఉంటానండి రెగ్యులర్ గా. ఆ పిటిషన్ అంబేద్కర్ ప్రసాదించాడు. వాక్ స్వాతంత్రం ఉంది, ఎక్కడైనా అన్యాయం జరిగితే నిజాయితీగా ప్రభుత్వానికి తెలియజేయాలి. మరి అటువంటి అంబేద్కర్ ఎంతో కష్టపడి తెల్లవాళ్ళ దగ్గర నుంచి గాంధీ గారు ఇవన్నీ స్వాతంత్రాలు తెచ్చి ప్రాణాలు పోగొట్టుకుని ఉన్నా మనం ఒక బ్రోకర్ల కింద తయారైపోయి కోట్లు లక్షలు సంపాదించేస్తున్నామండి. ప్రతి చోట కరప్షన్ అండి, బాగా 99% కరప్షన్ అండి. ఏదైనా ఎదురుగిడితే అని చంపేసేసి ఇంకా ఎన్కౌంటర్ లాకప్లతో అంటున్నారు. అంటే ఇప్పుడు కౌశిక్ వారంతా కూడా అది ఆక్రమించుకోవడమే కాకుండా అద్దెలకు ఇచ్చుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు కూడా. అంటే మరి ఈ పంచాయతీ వ్యవస్థ కానీ, ఈ రెవెన్యూ వ్యవస్థ కానీ, ఇరిగేషన్ అలాగే డ్రైనేజీ వ్యవస్థ కానీ వాళ్ళు పని చేయకుండా ఉండకపోవడానికి రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉంది అన్నది ఎక్కువ ఉంది. ఇల్లు వేసుకున్న వాళ్ళు పర్సెంటేజ్ ఇస్తున్నారండి వాళ్ళకి. బాగా ప్రభుత్వ అధికారులు కొంతమందికి పర్సెంటేజ్ ఇస్తున్నారు. ఇంత లంచం అండి, డైరెక్ట్ అండి. పాకకింత మా జోలికి రాకండి బాబు. ఎవరో మాస్టర్ భారతీయుడు కాన్సీరామ్ వచ్చి పిటిషన్ పెట్టాడు సైకిల్ వేసుకుని కొత్తపేట నుంచి. అవి పక్కన ఆడండి అంటే అవి పక్కన ఆడేసి నా ఆధార్ కార్డు బ్లాక్ చేసేసారు. అది దాంట్లో నేను సైతం టీం ఎప్పుడు అండగా ఉంటాం సార్. అంటే ఇప్పుడు మారాల్సింది అధికారుల, నాయకుల, ప్రజల ముగ్గురు మారాలండి. ముగ్గురు మారాలి. ముగ్గురులో కూడా అన్యాయంగా ఉందండి. 99% చీటింగ్ అండి. ఓన్లీ 1% నీతి నిజాయితీ. ఆ నీతి నిజాయితీ వాళ్ళని బతకనివ్వట్లేదు మీలాంటి వాళ్ళని. ఇది ఎన్కౌంటర్ అని, లాకప్ డెత్లని, లేకపోతే యాక్సిడెంట్లు చేయించి చంపేసి ఫైల్ క్లోజ్ చేసేస్తున్నారండి. విట్నెస్ ఇస్తున్నాం, మేము చంపేస్తానని వార్నింగ్ ఇస్తున్నారు. అంత సాక్ష్యాలు కూడా ఎవరు ఇవ్వట్లేదండి. ప్రశ్నించడానికి వీళ్ళకి నాయకులు చెప్పు చేతుల్లో అధికారులు ఎక్కువగా ఉండటం వల్ల ఏంటని అడిగానండి ఆఫీసర్ని. మమ్మల్ని ఎక్కడ అడవులు వేసేస్తారండి. కొత్తపేటలోనూ రాజమండ్రి అయితే మా పిల్లల్ని చదివించుకుంటాం, హ్యాపీగా ఉంటుందని మా జీవితాలు. అడవుల్లో మేము ఎక్కడ చేయగలం అండి అని 2-3 నిజాయితీ పనులు ఆఫీసర్లు చెప్పారండి. నిజంగా ఏంటంటే అధికారులు బాగానే పనిచేస్తున్నారు. కొంతమంది పనిచేసేవాళ్ళు అధికారులు కొంతమంది, ఎక్కువ శాతం అవినీతి పరులే ఉన్నారు. ఎక్కువ శాతం ఏంటని అడిగితే నేను ఉద్యోగానికి 20 లక్షలు ఖర్చు పెట్టి వచ్చానండి, మరి అప్పు చేసి పొలం అమ్ముకు వచ్చాను, అది రికవర్ చేయొద్దండి ప్రజల దగ్గర అని ఒక ఉద్యోగస్తుడు అన్నాడండి. అది ఇవన్నీ వాస్తవం సార్. ఎందుకంటే సిఐడి ఎంక్వైరీ అయ్యింది, అన్ని నేను మాట్లాడి యాక్షన్ తప్పు లేకుండా వస్తాయి. తప్పనిసరిగా సార్ ఒక భారతీయ పౌరునిగా, ఒక మన కొత్తపేట భారతీయుడిగా ఎంతో అమూల్యమైన సందేశం ఇచ్చారు.